పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 19వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము నుండి. యేసు ఈ రీతిగా బోధింపనారంభించెను. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారము ఎవడేనే భుజించినచ్చో వాడు నిత్యము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని గురించి, ప్రభు శరీర రక్తాలను గురించి గత 3 ఆదివారాలుగా మనందరము కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. దివ్య సప్రసాదం క్రీస్తు ప్రభు మానవాళి కొరకై, మానవాళి రక్షణ కొరకై, మానవాళి నిత్య జీవితము కొరకై ప్రసాదించినటువంటి తన యొక్క స్వీయ శరీర రక్తాలు. మనము జీవించటానికి ఆయన ఇచ్చినటువంటి ఆహారం తన శరీరము, తన రక్తము. ప్రియులారా, ఆయన తనను తను నలగగొట్టుకొని మనకు ఆహారముగా మార్చబడ్డాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక విచారణ గురువు దివ్య సప్రసాదాన్ని విశ్వాసులకి పూజలో అందిస్తూ ఉన్నారు. ఒక కుటుంబం దివ్య సప్రసాదాన్ని స్వీకరించటానికి లైన్లో వచ్చారు. వాళ్ళల్లో ఒక చిన్న పాప మొట్టమొదటిసారిగా దివ్య సప్రసాదాన్ని గడచినటువంటి ఆదివారం రోజున బిషప్ గారి చేతుల మీదుగా స్వీకరించింది. ఈ ఆదివారము ఆ పాపకి గురువు దివ్య బలి పూజలో విరచేటువంటి ఆ యొక్క దివ్య సప్రసాదములో ఒక భాగాన్ని ఆ పాపకి ఇవ్వటం జరిగింది. చిన్న పాప మొట్టమొదటిసారిగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించింది. దివ్య సప్రసాదాన్ని స్వీకరించి భక్తితో ఆరగించింది. ఆరగించిన తర్వాత పూజ మధ్యలో తన తల్లిదండ్రులతోటి ఒక మాట చెప్పింది. అమ్మా, నాన్న, ఈరోజు ఫాదర్ గారు నాకు విరగగొట్టబడినటువంటి యేసు ప్రభువును నాకు ఇచ్చారు అని చెప్పింది. అర్థం కాలేదు. మరొకసారి ఆ పాప, ఫాదర్ గారు పూజలో పీఠం మీద యేసుప్రభుని విరుస్తారు కదా, ఆ విరిగినటువంటి యేసుప్రభు నాకు ఇచ్చారు అని చెప్పింది. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఆ పాప చిన్న ప్రాయంలో తెలియక పలికొండొచ్చు కానీ క్రీస్తు ప్రభు చేసేది ఇదే మన కొరకై. తనను తాను విరగగొట్టుకొని మన కొరకై దివ్య సప్రసాదముగా మార్చుకుంటున్నారు ప్రియులారా. తనను తానే మనకి ఆహారముగా ప్రసాదించుకుంటున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. జూలై నెలలో అమెరికన్ దేశంలో ప్రియులారా, అమెరికా దేశంలో యూకరిస్టిక్ కాంగ్రెస్ అనేటువంటి మహా దివ్య సప్రసాద సంగ్రామం అనేటువంటి జరిగింది. ఒక సభలు అనేటువంటివి జరిగాయి. దానిలో ప్రియులారా, మదర్ వోల్గా అనేటువంటి సిస్టర్ గారు, పెద్దమ్మ గారు, డాటర్స్ ఆఫ్ మేరీ అండ్ ఆఫ్ నాజరెత్ అనేటువంటి ఆ సభకు పెద్దమ్మ గారు కొన్ని అద్భుతాలు అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా పంచుకున్నారు. మదర్ వోల్గా అనేటువంటి అమ్మగారు, డాటర్స్ ఆఫ్ మేరీ ఆఫ్ నజరెత్ అనేటి సభకి పెద్దమ్మ గారు, సుపీరియర్ జనరల్, వారు పంచుకున్నటువంటి దివ్య సప్రసాద అద్భుతాలలో ఒక గొప్ప అద్భుతం ఏమిటి అంటే, 5 సంవత్సరాల వయసున్నటువంటి క్విన్నీ అనేటువంటి అబ్బాయికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో ఆ పిల్లవాడు తప్పనిసరిగా చనిపోతాడు అని వైద్యులు నిర్ధారించారు. కానీ ఈ సిస్టర్ గారు, మదర్ వోల్గా సిస్టర్ గారు, ప్రతి ఆదివారము కూడా ఆ పిల్లవాడిని సందర్శించేవారు. అయితే ఆ సిస్టర్ గారికి ఒక తలంపు వచ్చింది, ప్రేరణతో కూడిన తలంపు. ఏమిటి అంటే, ఈ చిన్నారి బిడ్డకి దివ్య సప్రసాదాన్ని ఇస్తే అద్భుతం జరిగే అవకాశం ఉంది కదా అనుకుంది. ఆ తలంపు దేవుడే ఆ సిస్టర్ గారికి ప్రసాదించాడు. అయితే
విచారణ గురువు ద్వారా బిషప్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని 5 సంవత్సరాల వయసులో దివ్య ప్రసాదాన్ని ఇవ్వరు కాబట్టి స్పెషల్ పర్మిషన్ ద్వారా ఆ చిన్నారి బిడ్డకి, ఆ కుమారునికి ప్రతి ఆదివారము కూడా దివ్య ప్రసాదాన్ని ఇవ్వటం ప్రారంభించారు. అయితే ప్రియులారా, ఆ బిడ్డకి నిదానంగా కీమోథెరపీ, మీకు అందరూ తెలుసు క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ ఇస్తారు పిల్లారా. కీమోథెరపీ ఇచ్చారు. కానీ డాక్టర్లు అన్నారు ఈ కీమోథెరపీ వలన ఈ పిల్లవాడు బ్రతకడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పారు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, అత్యద్భుతమైన కార్యం ఏమిటి? క్విన్నీ అనేటువంటి పిల్లవాడు బ్రతకటం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని పొందటం మాత్రమే కాదు, ఇక ఆ పిల్లవాడిలో ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు కూడా లేవు అని డాక్టర్లు నిర్ధారించేశారట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది నిజంగా దివ్య సప్రసాద ప్రభు యొక్క అద్భుతం. ముమ్మాటికి కూడా దివ్య సప్రసాదములో యేసు ప్రభు ముమ్మాటికి ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనము ఆదివారం రోజున చదువుకునేటువంటి వాక్యాలలో ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మొదటి పఠనంగా మనం ధ్యానం చేస్తాం. అక్కడ ఏం జరుగుతుంది? ఏలియా కాలంలో దేవుడు అద్భుత రీతిగా రోషము కలిగిన ప్రవక్త అయినటువంటి ఏలియాకి దేవుని యొక్క దూత ద్వారా ఆహారాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ఆ రొట్టెను స్వీకరించినటువంటి ఏలియా 40 దినాల పాటు ప్రయాణం చేయగలిగాడు. ఆ తరువాత ఎటువంటి ఆహారాన్ని కూడా స్వీకరించకుండా. సందర్భాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏలియా కాలంలో ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఆహాబు రాజు యొక్క పాపము కారణముగా, తప్పుడు ప్రయత్నాల కారణంగా, తప్పుడు పరిపాలన కాలంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాలుదేవతని, ఇతర దేవతలను కొలవటం ప్రారంభించారు. అయితే ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి యాజకులు, ప్రవక్తలందరూ కూడా వేరే మార్గము లేక ఆ బాలుదేవతలను, ఇతర దబ్బర దేవతలను పూజించటం ప్రారంభించారు. ఈ యొక్క ఆహాబు రాజు అనేటువంటి వాడు ప్రజలకు సుమాతృకగా ఉండవలసినటువంటి వాడు ఏం చేస్తాడంటే యెజెబెలు రాణి అంటే రాణిని పెళ్లి చేసుకున్నాడు. అన్యుల యొక్క రాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆ రాణి ప్రోద్బలము చేత తాను దబ్బర దేవతలను ఆరాధించటం మాత్రమే కాకుండా ప్రజలని, ప్రవక్తలని కూడా దబ్బర దేవతలను పూజించే విధముగా ప్రోత్సహించాడు, పురికొల్పాడు. అయితే దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా నిజదేవుడు ఎవరు నిరూపించగలిగాడు. ఈనాడు మనం చదువుకున్న వాక్యానికి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4 నుండి 8 వచనాలకు ముందు మనం చదివినట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఏమర్థమవుతుందంటే ఏలియా ప్రవక్త ఆ దబ్బర దేవతల యొక్క ప్రవక్తలైనటువంటి 840 మంది ప్రవక్తలని అక్కడ చంపించి వేశాడు. కారణం ఏమిటంటే వారు తప్పుడు దారులు నడుస్తున్నారు కాబట్టి. ప్రజలకి ఆనాడు కర్మేలు కొండ మీద నిజదేవుని చూపించగలిగాడు. తద్వారా యెజెబెలు రాణికి కోపం వచ్చింది. మా దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రవక్తలను చంపిస్తావా? రేపటి కల నిన్ను కూడా చంపిస్తాను అని చెప్తుంది, శపథం చేస్తుంది. ప్రియులారా, శక్తివంతమైనటువంటి ఏలియా ప్రవక్త కూడా భయపడిపోయాడు. ఎంత శక్తిమంతులైనా కానీ కొన్నిసార్లు బలహీనులుగా మారతారు. అటువంటి సందర్భంలో దేవుడే స్వయముగా ఏలియాకి దేవదూతను పంపించి తట్టి లేపి ఆహారాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తాం. ఆ రీతిగా హోరేబు కొండకు వెళ్ళి దేవుని కలుసుకుంటాడు. ఏమర్థమవుతుంది ఈ సన్నివేశంలో? తన ప్రజలకి దేవుడే స్వయముగా ఆహారాన్ని ఇస్తాడు. మామూలు ఆహారమే కాదు, శక్తినిచ్చే, బలాన్నిచ్చేటువంటి ఆహారాన్ని ఇస్తారు. ఈనాడు ఇక సువిశేషానికి వస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నా శరీరాన్ని మీకు ఆహారముగా ఇస్తాను, నా రక్తాన్ని మీకు పానముగా ఇస్తానని ప్రభువు పలికాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనము. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమునని యేసు చెప్పినందువలన యూదులు గొణుగు కొనసాగిరి. ఇది ముఖ్యమైన మాట ప్రియులారా. ఎప్పుడైతే యేసు ప్రభువు నేను నా శరీరాన్ని, నా రక్తాన్ని మీకు ఆహారముగా ఇస్తానంటే యూదులు ఏమన్నారు? అది ఎలా సాధ్యమవుతుంది? అది కుదరదు కదా, నీ శరీరాన్ని ఆహారముగా ఇవ్వటం ఏంటి? ఆయనని వాదింపసాగారు పిల్లారా. అప్పుడు యేసు ప్రభు వారికి నిదానంగా వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఏమని నేర్పిస్తూ ఉన్నాడు? వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనములో, నన్ను విశ్వసించువాడే నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నన్ను విశ్వసిస్తేనే మీకు నిత్య జీవితం.
విశ్వాసం లేకపోతే మీకు నిత్య జీవితం లేదు అని కరాఖండిగా తెలియచి చెప్పాడు. ఏమిటి ఇక్కడ విశ్వసించటం అంటే? దివ్య సప్రసాదముల విశ్వాసం ఉంచాలి, ప్రభు శరీర రక్తాలలో విశ్వాసం ఉంచాలి. మనం దివ్య బలి పూజలో స్వీకరించేటువంటి ఆయన యొక్క శరీర రక్తాల నిజముగా మన ఆత్మీయ భోజనమని మనం విశ్వసించాలి. యేసు ప్రభు అందులో ఉన్నాడని మనం విశ్వసించాలి. విశ్వసిస్తే నిత్య జీవితం అని యేసు ప్రభు బోధిస్తున్నాడు. పిల్లారా, ఇక్కడ మరొక పోలిక యేసు ప్రభు ఇస్తున్నాడు. ఏమిటి? మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి కూడా మరణించారు, కానీ నేనిచ్చే ఆహారాన్ని భుజిస్తే మీరు ఎన్నటికీ కూడా ఆత్మీయ మరణాన్ని చవిచూడరు. యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనములు, జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, నేనిచ్చేది పరలోకం నుండి దిగివచ్చే ఆహారం. దీనిని భుజించువాడు మాత్రం ఎన్నటికీ మరణము చవి చూడడని పలికి, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినడలా అతడు నిత్య జీవితాన్ని పొందుతాడు, అతనికి మరణము లేదు అని పలుకుతున్నారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆ చిన్నారి పాప ఫాదర్ గారు ఆమెకి ఇచ్చినటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి, అమ్మా ఈరోజు ఫాదర్ గారు నాకు నలగగొట్టబడినటువంటి విరగగొట్టబడినటువంటి యేసు ప్రభునిచ్చాడమ్మా. ఎందుకంటే గురువు అప్పాన్ని పైకెత్తుతారు, పెద్దది కదా, దాన్ని విరగొట్టి ఒక భాగాన్ని గురువు తీసుకుంటారు, మిగిలిన 3 భాగాలు పాత్రలో ఉంచి ప్రజలకు ఇస్తారు. కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో ఆటిలో ఒక ముక్క యేసు ప్రభు యొక్క దివ్య సప్రసాదం ఆ పాపకు వచ్చింది. అమ్మ ఈరోజు ఫాదర్ గారు నాకు విరగగొట్టబడినటువంటి యేసు ప్రభునిచ్చారమ్మా అని పలికింది. తెలియక పలికినా కానీ సత్యం అదే ప్రియులారా. యేసు ప్రభు మన కొరకై తనకు తాను శిలువ మీద విరగగొట్టుకొని తన శరీరాన్ని రక్తాన్ని మనకు ఆహారముగా ప్రసాదించాడు. అదేవిధముగా మీ ముందుంచినట్టు అద్భుతం ప్రియులారా, దివ్య సప్రసాద్ అద్భుతం. మదర్ వోల్గా గారు చెప్పినట్టు అద్భుతం ప్రియులారా, క్విన్నీ గురించి చెప్పిన అద్భుతం. 5 సంవత్సరాల వయసులో ఉన్నట్టు పిల్లవాడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం ద్వారా తప్పక మరణిస్తాడు, ఇతడు జీవించడని డాక్టర్లు చెబితే అత్యద్భుత రీతిగా జీవాన్ని పొందుకున్నాడు. అసలు క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమైపోయింది ప్రియులారా. దివ్య సప్రసాదములో శక్తి ఉంది. ఒకే ఒక కారణం ఏమిటి అంటే ఆ దివ్య సప్రసాదం నిజంగా యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు ప్రియులారా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దివ్య సప్రసాదం అంటే యేసు ప్రభు శరీరం లాంటిది, యేసు ప్రభు శరీరానికి గురుతు లేకపోతే సంజ్ఞ అది కాదండి. దివ్య సప్రసాదం అంటే యేసు ప్రభు శరీరమే, అందులో యేసు ప్రభు ఉన్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు పలుకుతున్నాడు కదా, నా శరీరం లాంటిది ఇస్తాను, నా రక్తము లాంటిది మీకు పానం చేసేట్లు ఇస్తానంటలా. ఏమంటున్నాడు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారం నేనే, ఎవడైనా ఈ ఆహారమును భుజిస్తే నిత్య జీవితాన్ని పొందుతాడు అని స్పష్టముగా యేసుప్రభు చెప్తున్నాడు. జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించరి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనందరము కూడా మరొక్కసారి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును అని చెప్పినందున యూదులు సణుగు కొనసాగిరి, గొణుక్కుంటున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా చాలామంది గొణుక్కుంటున్నారు. ఓ క్రైస్తవులంట పీఠం మీద రక్తాన్ని చిందిస్తారు, ద్రాక్షారసం తాగుతారు. ద్రాక్షారసం కాదు, అది యేసుప్రభు యొక్క రక్తం ప్రియులారా. అది రొట్టె కాదు, యేసుప్రభు యొక్క దివ్య సప్రసాదం. దాన్ని మనం గుర్తించాలి, విశ్వసించాలి. ప్రభు అంటున్నాడు, నన్ను విశ్వసించు వాడే నిత్య జీవితాన్ని పొందుతాడు. ఏం విశ్వసించాలి? యేసుప్రభు అందులో ఉన్నాడని విశ్వసించాలి. అప్పుడు మన ఆత్మలకు భోజనముగా ఉంటుంది, మన ఆత్మాహారముగా ఉంటుంది ప్రియులారా. ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ దివ్య సప్రసాద ప్రభు మనందరి జీవితాలలో కూడా దివ్య సప్రసాదము ద్వారా, తన భోజనము ద్వారా అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యకార్యాలు చేయాలని, శారీరకమైనటువంటివి కాదు, ఆత్మీయమైనటువంటివి, శక్తినిచ్చేటువంటి అత్యద్భుతమైన కార్యాలు చేయాలని, మనందరికి కూడా నిత్య జీవితాన్ని తనకి శరీర రక్తాల ద్వారా ప్రసాదించాలని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి వేడుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మా కొరకై సిలువలో మరణించి నీ యొక్క శరీరాన్ని మా కొరకై నలగగొట్టి ఆహారముగా ఇచ్చినట్టు దేవా, నీ రక్తాన్ని కార్చి మా పానముగా ఇచ్చినటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈనాడు ప్రభువా, నీ దివ్య సప్రసాదాన్ని గురించి ధ్యానిస్తూ ఉండగా
ప్రభువా నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఆదివారము ప్రతిరోజు కూడా నీ దివ్య బలి పూజలో పాల్గొని నీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించి నీ అద్భుత కార్యాలను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. ముఖ్యంగా కథోలిక క్రైస్తవ విశ్వాసాన్ని అంటిపెట్టుకొని నీ దివ్య సప్రసాదంలో పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి జీవించి అద్భుతాలు పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ప్రభువా ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఆ బిడ్డలందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ డ్రెస్ మీరు చూసి మీకు అర్థమై ఉంటుంది నేను ఇండియాలో లేనని. నా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను ఇక్కడ కొన్ని మంచి తలంపులతో ఇక్కడ జర్మనీ దేశం రావటం జరిగింది. ఆ కార్యాలు దేవుని చిత్తమైతే జరగాలని, నాకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆ దేవుని నా కొరకు కూడా మీ యొక్క కుటుంబ ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభునామములు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.